తగ్గుతాయా? మిత్రుడు అన్న దాంట్లో నేనేమి ఏకీభవిస్తానంటే శ్రీనివాస్కి అంత సీన్ లేదు. ఈయన చెప్పినవన్నీ ఉన్నాయి, ఈ స్వామి గారు చెప్పినవన్నీ మన దగ్గర ఉన్నాయి. పాలసముద్ర మహాయుద్ధం జరిగింది దేవతలకి అసురులకి, అంటే ఖచ్చితంగా అసురులు అంటే రాక్షసులు ఉన్నారని నేను నమ్ముతాను. కానీ ఈ విద్యా అర్హతలు సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళంతా ఒక వేరే 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 గుహల్లో కూర్చొని నగ్నంగా కూర్చొని స్త్రీలను కూడా నగ్నంగా కూర్చోబెట్టి చేసే వాళ్ళంతా తాంత్రికము, క్షుద్ర పూజలు, ఈ చేతబడిల పేరిట చేసే పరీక్షలన్నింటికీ ఈ స్వామి గారు చెప్పినవి వర్తిస్తాయి. కానీ ఎల్లూరి శ్రీనివాస్ గారి దగ్గర అంతటి అవగాహన, అంతటి ధైర్య సాహసాలు లేవు. ఈయన దగ్గరలో ఉన్నదంతా ఏంటంటే ఫస్ట్ వర్డ్ మీరేమన్నారు, వర్షిని ఇంటి బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, బలహీనమైన వాళ్ళని చూస్ చేసుకోవడం. ఆయన వ్యూహం ఉండవచ్చు నాకు శక్తులు రావాలని, కానీ ఆయనకు శక్తులు రాదు కదా, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా స్వామి. ఈయన గారికి ఆ వర్షిని ద్వారా చెప్పు దెబ్బలు రాకపోతే నా పేరు శివరుద్ర సాధు కాదు. ఇంకా అమ్మాయి మన మైకల్లోకి రావాలి కదా. ఈ స్వామి ఒక మాట ఏమన్నాడు, మన పూజలు ధర్మమైన పూజలు అని అంటే ఏ లోకంలో చూసినా ధర్మమే గెలిచింది, కొంచెం ఆలస్యంగా అయినా. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యేసి మళ్ళీ రాదంటారా? అలాంటివి ఉన్నాయి. కానీ శుద్ర పూజలు, శక్తులు పెంచుకునే తాంత్రిక శక్తులు ఇవన్నీ ఉన్నాయి స్వామి. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళందరూ బయటికి రారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అఘోరా అన్నాడు. అఘోరాలకు అలాంటివి లేవని ఈ స్వామి చెప్పిండు. సరే నేనంటే ఒక పిచ్చోడిని ఊకే అఘోరాల గురించి మాట్లాడుతున్నా కదా, ఈయననే చెప్పిండే కదా వాళ్ళు చెయ్యరు ఇలాంటి అని చెప్పారు కదా, చాలా శాసనాల్లో కూడా రాస్తుంది కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ సాధన ఏంది, ఆయన జీవితంలో ఎన్నో ఓడిపోయి విలువ ఎలా రావాలి అన్న తరుణం కోసం రుద్రాక్షలు, చితాభస్మం. నేను ఎల్లూరి శ్రీనివాస్ కూడా డైరెక్ట్గా నేను ఒక 4 ప్రశ్నలు వేసి మీకు చెప్తాను, ఛానల్లో చూస్తున్నాడు కాబట్టి. చితాభస్మము ఎందుకు రాసుకుంటారో అడిగి చెప్పండి. ఆ వాలిడేషన్ క్వశ్చన్కి మీరు ఒక అది పెట్టుకోండి, ప్రెస్ పాన్స్ పౌడర్ చితాభస్మం రాసుకోవడానికి అర్హతనే వేరు. పాన్స్ పౌడర్ అనేది డిక్లరేషన్ డైరెక్ట్గా యాంకర్లు చెప్పారు. ఆయన మంత్రాలు చదువుతున్నాడు కదా, శ్రీనివాస్కి చెప్తున్నా, అఘోరాలు మంత్రాలు చదివే అర్హత లేదు. ఇది యూనివర్సల్ సీక్రెట్, నన్ను చెప్పొద్దన్న నేను చెప్తున్నా. అఘోరాలు నాలుక ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఒక్కటే ఉన్నది వాళ్ళకి, యంత్రతంత్రాలు ఏదైనా చేయాలన్నా కూడా కళ్ళు మూసుకొని పరమాత్ముడికి ఇది ఉంటుంది కదా, దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రం అందరికి ఉంటుంది కదా స్వామి. చిన్న ఉన్నప్పుడు మనకి నూనె పెట్టి మనకు వచ్చేసి మూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఇది మాడ అంటారు కదా. ఇందులో నుంచి పరమశివుడి యొక్క కాళ్ళ దగ్గరికి మహా ఆజ్ఞ తీసుకోవడానికి ఇలా తల పైకి పెట్టుకుంటారు. అఘోరాలందరూ అలా కూర్చుంటారు కదా, అది బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళు పరమేశ్వరుడి ఆజ్ఞ కోసము ఆ చరణాలకి సంబంధం, అంటే ఈయన ఆత్మని పరమాత్ముడి దగ్గరతో ఏకీభవం చేసి పెడతాడు. చితాభస్మం ఎందుకు రాసుకుంటాడు అని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా చల్లటి ప్రాంతంలో క్రిమి కీటకాలు ఉండడం చేత ఈ యొక్క చితాభస్మం అనేది ఇప్పుడు ఏంతో పడితే దాంతో కాలుస్తున్నాం మనం. ఒకప్పుడు అష్ట సుగంధాలతో మాత్రమే శరీరాలని కాల్చేవారు. ఇది ఉంది కదా మన దగ్గర. అప్పుడు అందులో నుంచి వచ్చిన ఆ వనమూలికల సముదాయం చేత ఈ వాతావరణంలో ఉన్న చలి, ఆ మంచు ఈ శరీరానికి అంత ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కాదని చెప్పేసి శాసనం ఘోషిస్తుంది. ఇది రాసింది కదా. ఈయన గారు చితాభస్మం రాసుకుని హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు? మంచులో ఉన్నాడా? హైదరాబాద్లో మంచు ఉందా? వర్షం పడుతుందా? ఈయనకి అసలు ఇవన్నీ పొంతన లేవు. శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే ఒక శివరుద్ర సాధు అంటాడు, వెనుక ఒకడు ఉన్నాడు, నన్ను అడుగుతాడని చెప్పి కల కూడా కనలేడు. అంటే శాస్త్రం మన దగ్గర అబద్ధం ఎట్లా ఆడుతుంది అంటున్నా నేను. బిఫోర్ దట్ హిప్నాటిజం అన్నారు కదా, నిజంగా హిప్నాటిజం ఉందా లేకపోతే వశీకరణ అంటే మంత్రాలు చేశారా? వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా మంత్రాలు అంత వస్తుంటారా? అంటే ఆయనకు వచ్చి అంటున్నారు. ఆయనకి వాడు బొందొస్తుంది వాడికి. ఒక నేను చెప్తాను కదా, ఒక బిడ్డను జ్వరం వచ్చిన బిడ్డను ఎవరైనా తీసుకురండి, మామూలుగా తిప్పండి జ్వరం తగ్గుతుంది. అడుగుతాను నేను. వర్షిని నేను గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అబ్బాయికి కాళ్ళు చేతులు లెగవకపోతే పూజలు చేశాడో కాళ్ళు చేతులు వేసాను ప్రత్యక్షంగా చూస్తాను వర్షిని అంటుంది. అంటే ఆ కాళ్ళు చేతులు ఎలా పడిపోయాయి అది చెప్పాలి మనం ముఖ్యంగా. అంటే ఫిట్స్ వచ్చి పడిపోయింది ఒకటి ఉంటుంది, అంటే బ్రెడ్ న్యూరాన్స్ క్లాట్ అయ్యి. సరే ఎట్లా పడిపోయినా కూడా డాక్టర్ అయితే కాదు చేయడం కోసం చేస్తారు కదా. ఇలా ఒక వ్యక్తి కారణ జన్ముడైతేనే లేచే అర్హత ఉంటుంది. ఆ వ్యక్తి ఎలా పడిండొచ్చు? ఒకవేళ పడితే పరమాత్ముడు ఆజ్ఞతోనో లేకపోతే ఎవరో ఏదో చేస్తా పడిండొచ్చు కదా. శ్రీనివాసు లేపిండని అన్నది ఎట్లా అన్నది? వర్డ్స్ తో అన్నది కదా. ఇంత ఫెమిలియర్ పర్సనాలిటీ ప్రూఫ్ ఎందుకు పెట్టలేడు? ప్రూఫ్ దట్ మహాకుంభమేళకి ఎందుకు పోలేవు? నాకు అదొక సమాధానం చెప్పు శంకర. నన్ను అడిగారు ఛానల్లో, శివసత్తులకు నాకు ఆ మధ్య గొడవ అవుతుంటే నేను వెళ్ళలేకపోయా. శివరుద్ర సాధువు గారు ఇంకా అక్కడికి వెళ్ళలేరు కుంభమేళకి అని అంటే, ఆరోగ్యం బాగా లేకుండా నేను బయలుదేరి అక్కడ కొంచెం చేసుకుని అన్ని చేసుకుని నేను వచ్చాను. నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు అఘోరిని మీరు అంటున్నారు కదా. క్వశ్చన్ అడుగుతున్నాను. శివరుద్ర స్వామి ఇందాక ఆరోగ్యం బాలేదన్నారు. సో మీలాంటి వాళ్ళకి ఆరోగ్యం అలాంటి జనరల్ గా పబ్లిక్ కామన్ పీపుల్ లాగానే ఉంటది. ఇంతవరకు ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్న ఈయనకి ఎక్కడ ఆరోగ్యం బాగలేదని ఎక్కడ అసలు ఎప్పుడు కూడా కనిపించదే. అసలు పర్సనాలిటీ కదా ఆయన. అవునా? కరెక్ట్. అది ఉన్నది డ్రగ్స్ వర్షిని దగ్గర డ్రగ్స్ అతను తీసుకోవడం. నేను ఓపెన్ ఛాలెంజ్ శ్రీనివాస్ చెప్తున్నాను, మీరు ఒకసారి గుంజి తీయండి. బ్లడ్ సర్క్యులేషన్ చేసిందో తీసిందో తీయండి. డ్రగ్స్ అందులో రాలేదు అని చెప్తే నేను శ్రీనివాస్ ఛాలెంజ్, నేను సాధువు కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. ఒక్క నిమిషం రాగండి. హిప్నాటిజం అంటున్నారు, వశీకరణ ఇవన్నీ హిప్నాటిజాలు ఇవన్నీ నమ్ముతారా? లేకపోతే హిప్నాటిజం నిజంగా ఆయనకు వచ్చి అంటారా శ్రీనివాస్కి?
ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుని మాకు ఇది సమస్య అంటే వాళ్ళు మొత్తం ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళని ఒక సబ్ కాన్షియస్ లెవెల్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ స్టాండర్డ్ బట్టి మేము హిప్నాసిస్ చేయాల్సి వస్తుంది. నథింగ్ బట్ వశీకరణ అంటే ఏంటంటే మనం నా మాట వినేలాగా నాకు కావాల్సింది ఇచ్చేలాగా వాళ్ళు చేయించుకుంటారు. డెఫినెట్ గా ఉంటాయండి. ఐ బిలీవ్ అంటే ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ బిలీవ్ బికాస్ నేను కొంచెం స్పిరిచువల్ పర్సన్ కూడా కాబట్టి ఆయన అన్నట్టు ఇది వరకు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మా అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు పాతకాలంలో ఏయో చెట్ల నుంచి రసాలు తీస్తారు, దాన్ని ఏయో రకరకాలుగా చేస్తారు, దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి టాక్ అయితే ఇప్పుడు మీరు జనరల్ గా అంటారు ఎందుకు ఇలా ఉంది, నువ్వు నాకు మందు పెట్టావా అని అంటా ఉంటారు. సో ఇట్ వాస్ దేర్. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే నా దగ్గర ఉన్నది. హిప్నాటిజం చేసే ముందు నా దగ్గర ఉన్నది. ఆయన చెప్పేది ఏంటంటే ఇలా సైంటిఫిక్ హిప్నాటిజం కాదు, సైంటిఫిక్ హిప్నాటిజం కాదు ఆయన. సో మన ఇండియా అండి విత్ లాట్స్ ఆఫ్ ట్రీస్ చెట్లు అన్ని మనకు ఆయుర్వేదిక్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ ఈయన ఏం చేస్తున్నారు అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఈయన ఏం చేస్తున్నారు అసలు, ఇంకా వాక్శుద్ధి లేని వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి నాకు అర్థం కాదు. ఇది లేనప్పుడు ఏమున్నా ఏం యూజ్ ఉండదండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హీజ్ ఏ పక్కా 100% మ్యానిపులేటర్. మ్యానిపులేషన్ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన దగ్గర ఎవరైనా నేర్చుకోవాలంటే అది నేర్చుకోవాలి. మ్యానిపులేషన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు డౌన్ స్టేజ్ లో లేకపోతే డబ్బుల కోసమో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఒక మహిళని మ్యానిపులేట్ చేయొచ్చు, వర్షం వారిని మ్యానిపులేట్ చేయొచ్చు. చూస్తున్న ఇంతమంది నార్త్ ఇండియాలో అన్ని తిరుగుతూ ఉన్నాడు కదా. ఇందాక సురేష్ గారు మాట్లాడుతూ 11 మంది అమ్మాయిలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు కదా. ఇంతమంది మ్యానిపులేట్ చేస్తూ ఉంటే అంటే దాని నుంచి బయటపడడానికి అసలు ఏం లేదంటారా? బయటపడచ్చండి. సైకాలజిస్ట్ కదా, మీరు సైకాలజిస్ట్ కదా, ఇది మీకు ఐడియా ఉందా? పెండులం. దీంతో మనం రెమెడీ చేయొచ్చు, తెలుసు కదా. సో మనము పెండులం ద్వారా రెమెడీ చేయొచ్చు. పెండులం ద్వారా మనకి నిజం చెప్పించవచ్చు. ఒక ఐడియా ఉంది కదా. ఇదిగోండి ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే మేడం ఇది పెండులం. ఇది యాక్చువల్లీ నేను ఎక్కడ కనికట్టు చేసింది మ్యాజిక్ కాదు కదా. సో ఇది చూస్తే అండి నా పేరు సురేష్ బాబు. యాక్చువల్లీ ఇలా ఇలా అంటే ఎస్, ఇలా ఇలా అంటే నో. ఓకే, నా పక్కన ఉన్న వ్యక్తి పేరు శివరుద్ర గురువు గారు. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. హ్యాండ్ షేక్ చేయట్లేదా? ఎస్, మీరు పట్టుకోవచ్చు, మీకు ఇస్తాను. సార్ దీని వెనకాల నేను సైన్స్ చెప్తాను. ఒక్క నిమిషం మనం చూద్దాం. ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని చెప్పేటప్పుడు మన బాడీలో నుంచి ఒక ఫ్రీక్వెన్సీ. ఒక్క నిమిషం వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మీ సైడ్ ఇలా సైడ్ ఉంటే ఎస్ అని, ఇలా ఇలా తింటే నో అని. యాక్చువల్లీ ఇప్పుడు అలియాస్ శ్రీనివాస్ అఘోరియా కాదా మీరు అడగండి. అల్లూరి శ్రీనివాస్ అఘోరియా కాదా? కాదు, వస్తుంది చూడండి, మీకు ఇలా తిరుగుతుంది. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మనోజ్, అవునా కాదా? నో అని చెప్తుందండి. ఎస్, 1 minute. సార్ ఇక్కడ ఒకటి అంటే ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో పనిచేస్తుంది. చెప్పండి సార్. ఒకటండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ప్రెజెంటర్ పేరు మనోజ్ గారు. అది మీ దగ్గర పనిచేస్తుందండి. నేను ఎక్కడ ఊపట్లేదు, గురువుల చేతిలో పనిచేసేది. నేను ఎక్కడ ఊపట్లేదు చూడండి. నా దగ్గర ఎందుకు మరి మిస్టేక్ అని మీ దగ్గర పనిచేస్తుందేమో. మీరు చెప్పండి మేడం. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు ఒక్కరు క్వశ్చన్ చేయకుండా ఆయన ప్రతి ఒక్కరు నిజంగా నేను ఒక బయటికి వెళ్ళాను, నేను అఘోరి అనగానే ఫస్ట్ నేను కూడా ఇంప్రెస్ అయ్యాను, కలుద్దాం అనుకున్నాను నేను అని అంటున్నారు. అంటే పబ్లిక్ అంతా అట్రాక్ట్ అయిపోతున్నారు ఆయనకి. అంటే కలవని వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యేంత శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. చదువుకుంటూ ఏదో నాలెడ్జ్ పోతున్నట్టు అదే చెప్పాక లాజిక్లు ఎవరు నమ్మట్లేదండి, ఓన్లీ మ్యాజిక్లు నమ్ముతున్నారు. ఆయన వచ్చిన విధానం, ఆయన చేసిన పనులు బట్టి చాలా మంది అట్రాక్ట్ అయ్యారని నిజము. అందులో సొసైటీలో పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాట్ ఎవర్. మనం లాజిక్ మిస్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. అందరూ మ్యాజిక్ డెఫినెట్ గా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఐ వరీ అబౌట్ ఈయన 2-3 అంటేనే నేను వరీ అవుతున్నా, ఇంకా 11 members అలా ఉన్నారంటే. యాక్చువల్లీ అది కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ కొన్ని ఈ అలియాస్ శ్రీనివాస్ అఘోరి అనే వ్యక్తి ఎంతమంది అమ్మాయిల్ని హిప్నటైజ్ చేస్తుండొచ్చు. 1, 5, 7. లేదంటే అది మీ దగ్గర పనిచేస్తుంది, బిలీవ్ చేయట్లేదు దాన్ని. 11. సురేష్ గారు మీ దగ్గర పనిచేస్తుంది, బిలీవ్ చేయట్లేదు. యాక్చువల్లీ మీది కూడా పనిచేస్తుంది. ఒక మాట ఏమొదిగిందంటే, నేను ఒక సాధువుగా చెప్తున్నాను, చాలా మంది కుటుంబం నుంచి వస్తారు ఆడవాళ్ళు, వాళ్ళ బాధలు చెప్తూ వస్తారు. అయితే ఇక్కడ విషయం కూడా ఏంటంటే స్వామి,
ఆడవాళ్ళు వచ్చిన దాంట్లో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ అడుగుతారు, తర్వాత వాళ్ళ మానసిక స్టేటస్ అడుగుతారు, శారీరక సంబంధం అడుగుతారు. ఇలా అడిగిన తర్వాత ఆ గురువు గారు ఆయన నెక్స్ట్ మాట్లాడే విషయాలు తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ శ్రీనివాస్ మాట్లాడిన వాళ్ళందరూ మీరు అన్నట్టుగా నిరుపేద వాళ్ళే. అంటే శ్రీనివాస్ టార్గెటెడ్ కూడా వెరీ ఎమోషనల్గా అన్ని విధాలుగా అలసిపోయి ఉన్న వ్యక్తుల కోసమని ఈయన దగ్గర మీరు అన్నారుగా 3 లక్షలు 5 లక్షలు కొన్ని డబ్బులు ఉన్నాయన్నారు కదా, వాళ్ళకి అది ఒక రకమైన ఎనర్జీ లాగా అనిపించడం అనేది కనబడుతుంది ఇక్కడ. వర్షిని ఈరోజు అంటుంది నా మొగుడు నా మొగుడు నా మొగుడు అని ఎంతో విర్రవేగుతుంది కదా స్వామి. ఇదే వర్షిని కరెక్ట్గా వచ్చే నెల మనం మళ్ళీ అందరం కూర్చుందాం ఇదే ఆర్టీవీలో, అప్పుడు అనుమని చెప్పండి. అది మన దగ్గర సొసైటీలో ఉన్న తర్వాత ఎక్కడో కొండ గుహల్లో ఉండే కాదు, నార్మల్ జీవితం బతికి తల్లిదండ్రులు చేసే అన్ని కష్టాలన్నీ చూసే విధంగా శ్రీనివాస్ కూడా ఉండాలి కదా. ఉన్న తర్వాతనే ఆ వర్షిని నేను సరే ఇక్కడ రాధిక అంటే తనకు ఒక డిప్రెషన్ లో తనకు సపోర్ట్ కావాలనుకోండి, ఇందాక మేడం చెప్పినట్టుగా ఓకే. తర్వాత వర్షిని అంటే తనకు ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేసింది, ఒక లైఫ్ కావాలనుకుని పోయింది. అక్కడ డ్రగ్స్ కూడా మాట్లాడారు, డ్రగ్స్ కూడా తీసుకుందాం మనం కూడా. కానీ ఒక సీనియర్ జడ్జి ఎవరో 15 లక్షల రూపాయలు కొట్టడం ఏంటండి, కేసు అవ్వడం ఏంటి? సీనియర్ జడ్జి మరి ఆవిడ ఎవరో రావాలి అప్పుడు మనకి అసలైన విషయాలు ఎట్లా నమ్ముతున్నారు ఆయన అంటే? సీనియర్ జడ్జి కూడా స్త్రీ జరిగిందంట, ఇక్కడ చిన్న సందర్భం జరిగిందంట, బ్లాక్ మ్యాజిక్ కూడా ఉండొచ్చు. ఒక నిమిషం, పూజ జరిగిందంట ఆల్రెడీ. అదే మన యోని పూజ జరిగిందనంట. యోని పూజలు అనేది ఉజ్జయిన్లో జరిగిందంట. ఉజ్జయిన్లో తీసుకెళ్తే ఒక ఓపెన్ ప్లేస్లో, అంటే కొంచెం ఏమంటారు చీకటి ప్రాంతంలో ఉన్న దగ్గర చేసే విధంగా వచ్చిందన్నారు. మరి సక్సెస్ అయిన తర్వాత ఆవిడైతే బయటికి రావద్దు కదా. 15 లక్షలు అంటే పెద్ద పూజ. కంప్లైంట్ చేసిన ఆవిడ కాదు, కంప్లైంట్ చేసిన ఆవిడ జస్ట్ మిడిల్ మెన్, అసలు మెయిన్ పర్సన్ వేరే దగ్గర ఎలా కంప్లైంట్ చేస్తుంది ఆవిడ? ఆఫ్ కోర్స్ అంటే ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చిన ఆవిడ కాదు, అసలు ఎవరైనా తెలియదు అసలు సీనియర్ జడ్జి ఎవరైనా. అంటే జడ్జి లాంటి వాళ్ళు నమ్ముతున్నారు ఇలా. ఇప్పుడు ఇందాక మిత్రుడు ఏమన్నాడు విన్నాడు, పెద్ద పెద్ద వర్డ్స్ మీరు విన్నారుగా, ఎవరెవరి వర్డ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు తెలియదు బయట. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు నమ్మకం వేరు, ఇప్పుడు మన పూజా విధానం వేరు. వాళ్ళు నమ్ముకున్నారు కానీ వాళ్ళు బయటకు వచ్చేయడం అధర్మం. దైవభక్తి ఉంటుంది, మంచిది. దైవభక్తులు బయటకు రాకూడదు. నేను అడే క్వశ్చన్ కొంచెము ఇప్పుడు శ్రీనివాస్ కి 15 లక్షలు కంప్లైంట్ ఇవ్వద్దు కదా, మరి ఆవిడ సక్సెస్ అయినప్పుడు ఇవ్వద్దు కదా. మీరు చెప్పండి మురళీకృష్ణ గారు, సురేష్ గారు చెప్పినా లేకపోతే రుద్రస్వామి గారు చెప్పిన ఎవరు చెప్పినా కూడా ఆయన సమాజానికి చెడు చేయడానికే వచ్చాడు అంటారు. మీకేమన్నా మంచి ఏం కనిపించింది? సరే నాకైతే సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, సనాతన ధర్మం ఎక్కడ నాకు కనిపించలేదు పోరాటం అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆయన హై టెన్షనే కనబడుతుంది. అంతేందుకు కుమరవెల్లి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఖడ్గన్ తీసుకొని అక్కడ లోపలికి అలో చేయకపోతే ఒక వెంటిపైన చీరాడు కూడా, వెన్నుపైన గాయమైంది. సో ఇక మహిళలు రక్షించడానికి వచ్చానన్నారు. ఇక్కడ కరీంనగర్లో రాధికానికి రక్షించలేదు, వర్షిని రక్షించలేదు. అసలు ఏంటి ఆయన చెప్పిన మాటలకి ఆయన చేసేది పొంతం లేకుండా పోయింది కదా. మీకేమనిపిస్తుంది ఆయన చేసేది? అంటే ఆయన కరెక్ట్గా చేసిండు, ఇంకా సమాజంలో ఉండొచ్చు అంటారు ఇలాంటి వాళ్ళు? అలా అని కాదు, ఆయన పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్, ఎటువంటి చదువు లేదానికి, జస్ట్ స్కూల్ స్థాయిలోంచి వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళాడు అక్కడ అఘోర దీక్షను తీసుకున్నాడు, కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని రకాలైనటువంటి పూజలు ఇవి కూడా నేర్చుకోవడం జరిగింది అతను. ఇక్కడికి వచ్చినప్పుడు తను క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ యొక్క సౌత్ ఇండియాలో కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి, దాని గురించి నేను కూడా పోరాడబోతున్నాను అని చెప్పడం జరిగింది. మీకు అనిపించింది అలాంటిది? తర్వాత కూడా కనిపించింది అలాంటిది పోరాటం అనేది? ఇంకా పూర్తి స్థాయిలో అతను ఏమంటాడంటే కేవలం పూర్తి స్థాయిలో మాట్లాడ అవ్వలేదు, కానీ అతను దారి తప్పినట్టుగా మాకు అనిపిస్తుంది. దారి తప్పాడు, కాలు జారాడు. దారి తప్పడానికి ఫస్ట్ నుంచి దారి ఉంటాయి కదండి. ఇప్పుడు దారి ఎప్పుడు కాళ్ళు జరిగినోడు అందుకే గోరి అన్నాడు కదా. అతను ఖచ్చితంగా కూడా అతను కొంత చేయాలని వచ్చాడు. ఏం చేయాలని వచ్చాడు? కొంత ధర్మానికి ఏదైనా చేయాలని తన కనిపించిందా ఆయన చేసిన ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఈ సందర్భంలో జరిగినటువంటి విషయం కూడా చెప్తారు కదా, నేనేదో మంచి చేద్దామని వచ్చాను. ఈ లోపల అతను కొంతమంది అప్రోచ్ అయ్యారు, కొంతమంది పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భాల్లో కూడా అతను కొంతమంది మహిళలతో అట్రాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్, అది కూడా వాస్తవమే. అతను తన లైంగిక కోరికలు తెచ్చుకోవటం అయితేనేమి, లైంగిక కోరికలు పూర్తిగా నేను మాట అనను, అది ఒకటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిప్నాటిజం చేయడానికి కారణాలు చెప్తా వినండి. ఆ స్త్రీల అవసరం అతనికి, స్త్రీలలో ఉన్నటువంటి బ్లడ్ కావచ్చు, కొన్ని రకాల ద్రవ్యాలు కావచ్చు తనకు కావాలి. రెండోది తనకు కావాల్సిన డబ్బు. ఆడవాళ్ళు త్వరగా హిప్నాటిజం అవుతారు. హిప్నాటిజం అయిన తర్వాత ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. హిప్నాటిజం లో ఉన్నటువంటి స్త్రీ అన్నయ్యలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని, రెండోది తల్లి, తండ్రి, ఎవ్వరు అవసరం, భర్త, పిల్లలు ఎవరు అవసరం లేదు, వీరే కావాలి, వీరి చోటునే ఉండాలి. ఈ టైప్ లో వీరు వెళ్ళిపోతారు, మాట్లాడతారు అందరితోనూ, కానీ వారే కావాలని. సో ఆయన అడుగుదాం ఒకసారి, మురళీకృష్ణ గారు నిజంగా చేయాల ఆలోచన వచ్చిన వారు ఎవరు అడ్డుకున్నారు? మరి మల్లికార్జున స్వామి దేవాలయం దగ్గర ఎవరన్నా అడ్డుకొని